నమస్కారం అండి. నా పేరు చింతల పోషవ్వ, కామారెడ్డి జిల్లా. ఆహ్, వీరన్న, నువ్వు చెప్తున్నావు గదా! బావుంది. ఏంటి అనంటే మండలాల నుంచి ఒక 5, 10 మందిని, మున్సిపాలిటీలలో నుంచి ఒక 5 మందిని ప్లస్ ఆహ్, రాష్ట్ర అభివృద్ధి కమిటీ అట్లా ఏర్పాటు చేస్తాము అనని బావుంది. ఈ 2 సంవత్సరాలలో చెయ్యనిది ఈ తక్కువ అంటే ఈ జూన్ 7కి చైర్మన్ పదవి క్లోజ్ అవుతది. ఈ టైంలో ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏం చేస్తావో నాకైతే అర్థమైతలేదు. ఒకటి. రెండోది, ఆహ్, ఈ మాట ఇన్ని 2 సంవత్సరాల నుంచి మాట్లాడంది ఈరోజు మాత్రం పోచవ్వ మాట్లాడుతుంది అని అనుకోవద్దు. ఎందుకనంటే మళ్ళీ మీరే రావచ్చు చైర్మన్‌గా, లేదంటే కొత్త వాళ్ళొచ్చినా అందరికీ కొత్త వారికైనా మీకైనా అర్థమవుతుంది అని గుర్తుంటుందని గుర్తు చేస్తున్నా. ఇట్లాంటి కమిటీలనేటిది రాష్ట్ర స్థాయి కమిటీలనేటిది, జిల్లా స్థాయి కమిటీలనేది, మండల స్థాయి కమిటీలనేది వేసి ఉండి ఉంటే గనక వచ్చిన స్టార్టింగ్‌లో 1 మంత్ కొత్త అనుకోవచ్చు. 2 మంత్స్ కొత్త అనుకోవచ్చు. పోనీ 6 మంత్స్ గూడా కొత్త అనుకోవచ్చు. కానీ కరెక్ట్ క్లోజ్ అయ్యే మూమెంట్‌లో ఇట్లాంటిదొకటి ముందుకు తీసుకొస్తే ఏమని అర్థం చేసుకోవాలో నాకైతే అర్థమైతలేదు. ఆహ్, ఒ ఒకటి. రెండోదేందనంటే మన వికలాంగుల కార్పొరేషన్ ఆహ్, ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్ ఉంది గదా! అది క్లోజ్ అయ్యే సిట్యుయేషన్. అది 17వ సంవత్సరంలో షీలా బేడి కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇప్పుడు క్లోజ్ అయ్యే సిట్యుయేషన్. అది ఓపెన్ అయితే గనక 500 నుంచి 1000 మంది దాకా మన దివ్యాంగులకి ఉపాధి అనేది దొరుకుతుంది గదా! ఎట్లా అనంటే మొన్న నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నావు. అమ్మ అది ఆళ్ళు డైరెక్ట్ రిక్రూట్ అయ్యారు గనక, ఎగ్జామ్ రాసి రాలేరు గనక అని అనుకుంటూ చెప్పినావు. నిజమే. అందులో జాబ్ చేసేవాళ్ళు చనిపోయినా, ప్లస్ యాక్సిడెంట్ అయినా, ప్లస్ రిటైర్డ్ అయినా, ఈ 3 రకాలుగా అక్కడికే ఆ పదవి క్లోజ్. మళ్ళీ దాన్ని రిక్రూట్ చెయ్యరు. ఓకే. షీలా బేడి కమిటీ కూడా ఏమని చెప్పింది అనంటే, వీళ్ళనే గనక అట్లనే ఉంచితే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతోని ఇది కార్పొరేషన్ గనక ఈ రకంగా చేయాలి అని షీలా బేడి కమిటీ నుంచి ఇచ్చిన రిపోర్ట్. ఆ రిపోర్ట్‌లోనే ఇంకోటి కూడా ఉంది. ఒక కార్పొరేషన్ అన్నప్పుడు బైలా చేంజ్ చేసుకోవచ్చు ఆ చైర్మన్, ఆ కమిటీ సభ్యులతో. బైలా చేంజ్ చేసుకొని పాత బైలాలో ఉన్నవి కొత్త బైలాలోకి చేంజ్ చేసుకొని, ఏ రకంగా చేస్తే మనకి న్యాయం జరుగుతది అనేది చేసుకునే అవకాశం చైర్మన్‌కి ఇచ్చారనమాట. ఆ రిపోర్ట్‌లో నేను చూసిన 39 పేజీ, 38 పేజీలో ఉంది. అట్లా చేయగలిగితే చాలా ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. అది కాంట్రాక్ట్ బేస్ మీద. ఇప్పుడు ఏ డిపార్ట్‌మెంట్‌లో చూసుకున్నా కాంట్రాక్ట్‌లోనే ఉన్నాయి గదన్నా! ఇప్పుడు మనకున్న ఏజ్ పరంగా మనము కొత్త వాళ్ళతో పోటీ పడలేము. కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి మనము జాబ్ తీసుకునేంత ఛాన్స్ మనకు లేదు. ఉన్న దాంట్లో మనం కాంట్రాక్ట్ ఉన్న కొన్ని రోజులైనా గానీ, హై క్వాలిఫికేషన్‌లో ఉన్న వాళ్ళని సిటీ లెవెల్‌లో ఉన్న వాళ్ళని సిటీ లెవెల్‌లో పెట్టి, జిల్లా లెవెల్‌లో ఉన్న వాళ్ళని జిల్లా లెవెల్‌లో అట్లా పెడుతూ చేయగలిగితే, ఇప్పటికి మనం ఇప్పుడు మిమ్మల్ని క్వెషన్ చేసే వాళ్ళంటూ ఎవరు ఉండే వాళ్ళే కారు అన్న సిట్యుయేషన్. ఇది మీరే చేతులారా చేసుకున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకనంటే, ఈ కమిటీలను గనక మీరు ముందే వచ్చిన స్టార్టింగ్‌లోనే వేసి, ఎలా చేద్దామనేది ముందుకు తీసుకెళ్ళగలిగితే, మీరు పెట్టిన 4 సార్లు ఈసారి పెడితే బోర్డ్ మీటింగ్ నాలుగవసారి. ఈ నాలుగవసారి బోర్డ్ మీటింగ్‌లో మీరు చర్చించినా, ఇప్పుడు టైం అయితే నాకైతే డౌటే. ఇప్పుడు 7థ్‌కి మీ టర్మ్ క్లోజ్ అయితది గనక, ఇంకా నేను ఈరోజు టీవీలో గూడా జూసిన. ఈ నెలతో క్లోజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈరోజు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీలో గూడా విన్నా. మీ పేరు గూడా వచ్చిందందులో. ఇప్పుడు టర్మ్ క్లోజ్ అయ్యే మూమెంట్‌ల మీరు ఏం చేసినా, మీరేమైనా నిర్ణయాలు తీసుకున్నా, ఈ 7 టైంలో ఈ తక్కువ టైంలో మీరు తీర్మానాలు చేసినా, దాన్ని అమలుపరిచేదెక్కడ? టైం ఎక్కడుంది మీకు అమలుపరచడానికి? ఒక్కసారి ఆలోచించాలి, గమనించాలి అని నేను మిమ్మల్ని కోరుకుంటున్నా.